అమెరికా ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదురుతుందని ప్రపంచ దేశాలు ఊపిరి పీల్చుకున్నాయి. ఇక మిడిల్ ఈస్ట్లో యుద్ధానికి ఎండ్ కార్డ్ పడినట్లే అని అనుకున్నాయి. కానీ కట్ చేస్తే సీను మళ్ళీ రివర్స్ అయింది. ఇరాన్పై అమెరికా వైమానిక దాడులతో విరుచుకుపడుతోంది. దీనికి ప్రతీకారంగా ఇరాన్ కూడా కువైట్, బెహ్రెయిన్లపై డ్రోన్లు, క్షిపణులతో దాడులు చేస్తుంది. పీస్ డీల్ జరుగుతున్న టైంలోనే మళ్ళీ ఈ గొడవలు ఏంటి? ఇరు దేశాలు మళ్ళీ ఎందుకు దాడులు చేసుకుంటున్నాయి? అసలు ఈ యుద్ధానికి ముగింపు ఉంటుందా లేదా? హర్మోస్లో అమెరికా ఏం ప్లాన్ చేస్తుంది? ట్రంప్ ఇరాన్కు ఇచ్చిన వార్నింగ్ ఏంటి? వీటన్నింటికి సమాధానం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ప్రస్తుతం పరిస్థితులు చూస్తుంటే మిడిల్ ఈస్ట్లో శాంతి అనేది కేవలం ఒక కలగానే మిగిలిపోయేలా కనిపిస్తుంది. గడిచిన కొద్ది రోజులుగా ఇరాన్, అమెరికాల మధ్య ఉద్రిక్తతలు మళ్ళీ పెరుగుతున్నాయి. దీనికి కారణం ఆదివారం జరిగిన ఒక ఘటన. అమెరికాకు చెందిన సెంట్రల్ కమాండ్ ఇరాన్లోని కీలక సైనిక కేంద్రాలను టార్గెట్ చేస్తూ ఎయిర్ స్ట్రైక్స్ చేసింది. ఇరాన్లోని మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దెబ్బతీయడమే లక్ష్యంగా అమెరికా యుద్ధ విమానాలు బాంబుల వర్షం కురిపించాయి. ఈ దాడులు పశ్చిమాసియాలో ఒక్కసారిగా ప్రకంపనలు రేపాయి. అమెరికా ఈ స్థాయిలో ఇరాన్ సైనిక స్థావరాలపై విరుచుకుపడటంతో ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న శాంతి ఒప్పందానికి బ్రేక్ పడింది. అమెరికా చేసిన వైమానిక దాడులకు ఇరాన్ ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. గంటల వ్యవధిలోనే ఇరాన్కు చెందిన ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ రంగంలోకి దిగింది. కువైట్, బెహ్రెయిన్లోని అమెరికా మిలిటరీ బేసెస్ని టార్గెట్ చేస్తూ డ్రోన్లు, బెలిస్టిక్ మిసైల్స్తో అటాక్స్ చేసింది. కువైట్ వైపు దూసుకొచ్చిన ఇరాన్ డ్రోన్లను, 2 బెలిస్టిక్ మిసైల్స్ను కువైట్ ఆర్మీ తన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్తో గాల్లోనే అడ్డుకుంది. కానీ బెహ్రెయిన్లో మాత్రం పరిస్థితి వేరుగా ఉంది. ఇరాన్ జరిపిన డ్రోన్ దాడుల్లో బెహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సమీపంలో ఒక 8 అంతస్తుల భారీ భవనం పూర్తిగా ధ్వంసమైంది. అదృష్టవశాత్తు ఈ దాడుల్లో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు. కానీ ఈ దాడులు మిడిల్ ఈస్ట్లో మళ్ళీ అలజడిని సృష్టించాయి. అమెరికా గనుక తమపై దాడులు ఆపకపోతే చర్చల నుంచి పూర్తిగా తప్పుకుంటామని, డైరెక్ట్ వార్కి సిద్ధమని ఇరాన్ వార్నింగ్ ఇచ్చింది. ఇరాన్ బెదిరింపులకు ట్రంప్ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. తన సోషల్ మీడియా అకౌంట్ ట్రూత్ సోషల్లో ఇరాన్కు ఒక అల్టిమేటం జారీ చేశారు. ఇరాన్ కనుక సీజ్ ఫైర్ అగ్రిమెంట్ని బ్రేక్ చేస్తే ఆ దేశాన్ని భూమి మీద ఉనికిలోనే లేకుండా చేస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్ విల్ నో లాంగర్ ఎగ్జిస్ట్ అనే రేంజ్లో ట్రంప్ చేసిన ప్రకటన ఇప్పుడు ప్రకంపనలు రేపుతున్నాయి. ట్రంప్ నుంచి మళ్ళీ ఇలాంటి ఓపెన్ వార్నింగ్ రావడంతో ఇరు దేశాల మధ్య శాంతి పరిస్థితులు అస్సలు కనిపించడం లేదు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని ఒక క్రిటికల్ సిట్యువేషన్ ఏర్పడింది. అమెరికా, ఇరాన్ మధ్య ఈ తాజా గొడవలకు అసలు కారణం హర్మోస్ జలసంధి. గ్లోబల్ ఆయిల్ సప్లైకి ఈ రూటు ఎంత కీలకమో మనందరికీ తెలిసిందే. ఈ హర్మోస్ రీజియన్లో ఒమాన్ తీరానికి దగ్గరగా ఒక కొత్త రవాణా మార్గాన్ని ప్రారంభించేందుకు అమెరికా నౌకాదళం గట్టిగా ప్రయత్నాలు చేస్తుంది. ఈ రూటును మరింత విస్తరించాలని ప్లాన్ చేస్తుంది. కానీ ఈ ప్లాన్ ఇరాన్కు అస్సలు నచ్చడం లేదు. హర్మోస్ జలసంధి అనేది పూర్తిగా తమ పర్యవేక్షణలోనే, తమ మేనేజ్మెంట్లోనే ఉండాలని ఇరాన్ గట్టిగా డిమాండ్ చేస్తుంది. ఈ క్రమంలోనే హర్మోస్ జలసంధి గుండా వెళ్తున్న అంతర్జాతీయ వాణిజ్య నౌకలపై ఇరాన్ డ్రోన్లతో దాడులు చేసింది. ఈ చర్యలపై తీవ్రంగా సీరియస్ అయిన అమెరికా ఇరాన్ మిలిటరీ కేంద్రాలపై వైమానిక దాడులకు దిగింది. ఆ తర్వాత ఇరాన్, కువైట్, బెహ్రెయిన్లో అమెరికా మిలిటరీ స్థావరాలపై విరుచుకుపడింది. అయితే హర్మోస్పై అమెరికా, ఇతర దేశాలు జోక్యం చేసుకోవడం, నౌకల రాకపోకల కోసం ఆల్టర్నేటివ్
అరేంజ్మెంట్స్ చేయడానికి ప్రయత్నిస్తే ఇవే ఉద్రిక్తతలను మరింత పెంచుతామని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరగాచి హెచ్చరించారు. ఆదివారం ఇరాక్ పర్యటనకు వెళ్ళిన ఆయన బాగ్దాద్లో జరిగిన ఒక మీడియా సమావేశంలో మాట్లాడుతూ అమెరికా చర్యల వల్ల హార్మోజ్ జలసంధిని తిరిగి పూర్తిగా తెరవడం మరింత ఆలస్యం అవుతుందని అన్నారు. మరోవైపు మిడిల్ ఈస్ట్లో ఉన్న మరో హాట్స్పాట్ లెబనాన్. ఇటు అమెరికా ఇరాన్ గొడవ పడుతుంటే అటు లెబనాన్ సరిహద్దుల్లో ఇజ్రాయెల్ హెజ్బుల్లా మధ్య కూడా రక్తపాతం కొనసాగుతూనే ఉంది. సౌత్ లెబనాన్లోని దేయిర్ సిరియన్ అనే గ్రామంలో శనివారం రాత్రి దాడులు జరిగాయి. ఇరాన్ మద్దతున్న హెజ్బుల్లా తిరుగుబాటుదారులు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ను టార్గెట్ చేసుకొని అటాక్స్ చేశారు. ఈ దాడుల్లో ఒక ఇజ్రాయెల్ సైనికుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. లెబనాన్లో ఇజ్రాయెల్ జరుపుతున్న సైనిక చర్యలకు ప్రతీకారంగానే హెజ్బుల్లా ఈ దాడి చేసినట్లు తెలుస్తుంది. ఒకవైపు అమెరికా ఇరాన్ గొడవ, మరోవైపు లెబనాన్ ఇజ్రాయెల్ మధ్య దాడుల వల్ల టోటల్ మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో ఉద్రిక్తతలు మళ్ళీ మొదటికే వచ్చినట్లయింది. ఒకవైపు శాంతి చర్చలు నడుస్తున్నాయని అనుకునే లోపే మరోవైపు బాంబుల వర్షం, క్షిపణుల దాడులు, సోషల్ మీడియాలో తీవ్రమైన హెచ్చరికలు ఉంటున్నాయి. ట్రంప్ అన్నట్లు ఇరాన్ ఉనికి కోల్పోతుందా, లేక ఇరాన్ హెచ్చరించినట్లు అమెరికాకు కోలుకోలేని దెబ్బ తగులుతుందా? హార్మోజ్ జలసంధిపై పట్టు కోసం జరుగుతున్న ఈ పోరు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ముంచేసే ప్రమాదం ఉందని ఎక్స్పర్ట్స్ హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే ఆయిల్ సప్లై ఆగిపోతే ప్రపంచవ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ ధరలు ఆకాశాన్ని తాకుతాయి. ఈ క్రమంలోనే హార్మోజ్ జలసంధి గుండా వెళ్తున్న అంతర్జాతీయ వాణిజ్య నౌకలపై ఇరాన్ డ్రోన్లతో దాడులు చేసింది. ఈ చర్యలపై తీవ్రంగా సీరియస్ అయిన అమెరికా ఇరాన్ మిలిటరీ కేంద్రాలపై వైమానిక దాడులకు దిగింది. ఆ తర్వాత ఇరాన్, కువైట్, బెహ్రెన్లో అమెరికా మిలిటరీ స్థావరాలపై విరుచుకుపడింది. అయితే హార్మోజ్పై అమెరికా ఇతర దేశాలు జోక్యం చేసుకోవడం, నౌకల రాకపోకల కోసం ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్స్ చేయడానికి ప్రయత్నిస్తే ఇవే ఉద్రిక్తతలను మరింత పెంచుతామని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరగాచి హెచ్చరించారు. ఆదివారం ఇరాక్ పర్యటనకు వెళ్ళిన ఆయన బాగ్దాద్లో జరిగిన ఒక మీడియా సమావేశంలో మాట్లాడుతూ అమెరికా చర్యల వల్ల హార్మోజ్ జలసంధిని తిరిగి పూర్తిగా తెరవడం మరింత ఆలస్యం అవుతుందని అన్నారు. మరోవైపు మిడిల్ ఈస్ట్లో ఉన్న మరో హాట్స్పాట్ లెబనాన్. ఇటు అమెరికా ఇరాన్ గొడవ పడుతుంటే అటు లెబనాన్ సరిహద్దుల్లో ఇజ్రాయెల్ హెజ్బుల్లా మధ్య కూడా రక్తపాతం కొనసాగుతూనే ఉంది. సౌత్ లెబనాన్లోని దేయిర్ సిరియన్ అనే గ్రామంలో శనివారం రాత్రి దాడులు జరిగాయి. ఇరాన్ మద్దతున్న హెజ్బుల్లా తిరుగుబాటుదారులు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ను టార్గెట్ చేసుకొని అటాక్స్ చేశారు. ఈ దాడుల్లో ఒక ఇజ్రాయెల్ సైనికుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. లెబనాన్లో ఇజ్రాయెల్ జరుపుతున్న సైనిక చర్యలకు ప్రతీకారంగానే హెజ్బుల్లా ఈ దాడి చేసినట్లు తెలుస్తుంది. ఒకవైపు అమెరికా ఇరాన్ గొడవ, మరోవైపు లెబనాన్ ఇజ్రాయెల్ మధ్య దాడుల వల్ల టోటల్ మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో ఉద్రిక్తతలు మళ్ళీ మొదటికే వచ్చినట్లయింది. ఒకవైపు శాంతి చర్చలు నడుస్తున్నాయని అనుకునే లోపే మరోవైపు బాంబుల వర్షం, క్షిపణుల దాడులు, సోషల్ మీడియాలో తీవ్రమైన హెచ్చరికలు ఉంటున్నాయి. ట్రంప్ అన్నట్లు ఇరాన్ ఉనికి కోల్పోతుందా, లేక ఇరాన్ హెచ్చరించినట్లు అమెరికాకు కోలుకోలేని దెబ్బ తగులుతుందా? హార్మోజ్ జలసంధిపై పట్టు కోసం జరుగుతున్న ఈ పోరు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ముంచేసే ప్రమాదం ఉందని ఎక్స్పర్ట్స్ హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే ఆయిల్ సప్లై ఆగిపోతే ప్రపంచవ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ ధరలు ఆకాశాన్ని తాకుతాయి. మరి ఈ తాజా ఉద్రిక్తతలపై
మీ అభిప్రాయం ఏంటి? అమెరికా ఇరాన్లలో ఎవరిది తప్పు అని మీరు అనుకుంటున్నారు? కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఆర్ స్ట్రీమ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.